రకమైనటువంటి ఒక సంఘర్షణ సాగింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగినటువంటి జాతీయోద్యమ పోరాటాన్ని ఒకసారి మనం చరిత్రను చూసినప్పుడు ఈ దేశం కోసం ఉరికమ్మాన్ని నవ్వుతూ ముద్దాడినటువంటి వారు ఎవరనేది చరిత్ర మనకు తెలుసు. అందుకే దేశభక్తి అంటే దేశం కోసం సమయం సందర్భం వచ్చినప్పుడు నిలబడటం, దేశాన్ని ఐక్యంగా ఉంచడం, దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించడం, యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటం, అది నిజమైన దేశభక్తి. కానీ దేశభక్తి పేరుతో ప్రజల మధ్య ఒక ప్రేమతో కూడినటువంటి జీవితాలను గడుపుతున్న ప్రజల మధ్య దూరం పెంచడం కాదు. ఈద్ మిలాద్ ఇచ్చే సందేశం ఒకటే. ఆచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆహారపు అలవాట్లు చాలా వేరువేరుగా ఉండొచ్చు. కానీ మనందరం మనుషులం, ఆ తర్వాత మనందరం భారతీయులం, మనందరం ఒకటే అనేటటువంటి భావన తీసుకెళ్ళడమే ఈ కార్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనందరం చూస్తాం, కంటికి కనపడని చిన్న సూక్ష్మజీవి కరోనా ఈ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. 200కు పైగా దేశాలు మొత్తం విమానాశ్రయాన్ని బంద్ చేసుకున్నాయి. అంటే మానవుడు ప్రకృతిని మొత్తాన్ని జయించలేదు. అందుకని మానవుడు కంటే అతీతమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రపంచంలో ముందుకొస్తున్న నేపథ్యంలో